వీకెండ్ ఎలా స్పెండ్ చేస్తాము అంటే శని ఆదివారాలు ఎలా ఉంటాయో అనేది మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటో కానీ నేను ఐఐటి బాంబే క్యాంపస్కి వచ్చాక పనికిమాలిన వాళ్ళలాగా ప్రతి శని ఆదివారాలు మేమైతే బయటకు వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. కానీ ఈసారి అయితే కొంచెం వర్క్ వల్ల, ల్యాబ్లో వర్క్ వల్ల అయితే వెళ్ళడం అవ్వలేదు. సో ఇప్పుడైతే ఈరోజైతే సాటర్డే. సో ఇప్పుడైతే మనం మెయిన్ బిల్డింగ్ వాక్వే నుంచి వెళ్తున్నాము. మెయిన్ బిల్డింగ్ భలే ఉంటుంది, నిజంగా చెప్తున్నాను. ఐఐటికి ఒక అందం అనమాట ఈ వాక్వే. మెయిన్ బిల్డింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, మీకు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. సో ఎదురుగా చూడండి కొన్ని తెల్ల దయ్యాలు కనిపిస్తున్నాయి కదా, తెల్ల భూతాలు లాగా, వైట్ చీరలు ఇంకా కుర్తా పైజామాతో. అవేంటంటే ఇక్కడ డిగ్రీ తీసుకున్నాక అంటే పట్టాలు చేతిలోకి వచ్చాక ఇలాగా తెల్ల బట్టలు వేసుకొని వాళ్ళు ఎగరేస్తారనమాట. ఇంకా కొన్ని ఫొటోస్ కూడా దిగుతారు, చూడండి ఎలా ఉన్నాయో. చేతికొస్తే ఇంకా ఆ రోజు క్రేజీ ఉంటుంది కదా అసలు. ఇంకా డిగ్రీ అయ్యి చేతిలో పట్టాలు వచ్చాక ఎలా ఉంటుందంటే ఏదో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినంత ఫీలింగ్ వచ్చేస్తుంది. అమ్మాయ చాలు ఈ జీవితానికి, ఇంకా చదువు గట్రా వద్దు, ఏదో ఒక జాబ్ చేసుకొని బ్రతికేయాలి, ఇంకా మళ్ళీ చదువు జోలికైతే రాకూడదు అని చెప్పి ఏదో ఒక జాబ్ చేసి బ్రతికేయాలనిపిస్తుంది, కానీ మళ్ళీ ఈ చదువు జోలికైతే రావాలనిపించదు. నా ఫీలింగ్ అయితే అది. సో మనమైతే ఇప్పుడు చియా క్యాంటీన్కి వెళ్ళిపోతున్నాము. నాకు ఒకటి చూపించాలనిపిస్తుంది, చూడండి ఈ వే భలే ఉంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. ఈ క్లిప్ నాకు దొరికింది, అందుకే ఈ వీడియోకి అయితే పెట్టాను. కానీ ఇప్పుడైతే నేను ఈ దారిలో వెళ్ళట్లేదు, కానీ ఇక్కడైతే ఫుల్ నేడుగా ఉంటుంది. ఎంత ఎండ్ అయినా క్యాంపస్లో ఈ వేలో అయితే ఫుల్ నేడుగా ఉంటుంది. మనమైతే ఇప్పుడు చియా క్యాంటీన్కి వెళ్ళిపోతున్నాము. చియా క్యాంటీన్కి వెళ్ళాలంటే 2 దారులు ఉంటాయి, ఒకటి బ్యాక్ గేట్, ఇంకొకటి ఫ్రంట్ గేట్. సో ఫ్రంట్ గేట్ నుంచి వెళ్ళాలంటే కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయితే దాటాలి. సో మనమైతే ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లోపల నుంచి వెళ్తున్నాము. మీలో ఎంతమంది కెమికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు? ఇంకా ఈ కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అయితే మొత్తం 140 ల్యాబ్సే ఉన్నాయి. అంటే ఒక్కొక్క ప్రొఫెసర్ అండర్లో ఒక్కొక్క ల్యాబ్ అయితే రన్ అవుతుంది. ఇంకా ఒక్కొక్కటి స్పెసిఫిక్ ఫీల్డ్ మీద అయితే వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. చూడండి ఒక చిన్న సైజ్ ఫ్యాక్టరీలా కనిపిస్తుంది నాకైతే దూరం నుంచి. ఏంటో కూడా నాకు తెలీదు. అసలు కెమిస్ట్రీ అయితే నాకు ఇంటర్లో అస్సలు వచ్చేది కాదు. కెమికల్ ఈక్వేషన్స్ కూడా కొన్నిసార్లు బట్టి పట్టే రోజులు ఉన్నాయి. ఏదో మెథనాల్ ప్రాసెసర్ అంట, కెమిస్ట్రీ వాళ్ళు తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా అలా పైకి వస్తే చియా క్యాంటీన్ వచ్చేసింది. నేనే అనుకున్నాను, కానీ వీళ్ళు కూడా నాలాగా వరద బాధితుల్లాగా ఫుడ్ దొరక్క ఇక్కడికి ఫుడ్ కోసం వచ్చారు. సో నేనే కాదు, నాలాగా చాలా మంది ఉన్నారు అనిపించింది. సో నాకైతే చియా క్యాంటీన్లో చాలా 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 ఇష్టమైంది ఒకటైతే ఉంది. అదేంటో తెలుసా? ఎగ్ ప్యాటీస్ అనమాట. ఎగ్ ప్యాటీస్ ఇంకా వెజ్ ప్యాటీస్ భలే ఉంటాయి అబ్బా, నిజంగా అసలు నాకు బాగా నచ్చేది. ఇక్కడ చూడండి చాలా మంది తింటారు సమోసా విత్ చాయ్, ఎగ్ ప్యాటీ విత్ చాయ్, వెజ్ ప్యాటీ విత్ చాయ్. కానీ నాకైతే ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా నేను ఎగ్ ప్యాటీయే ఉంది, వెజ్ ప్యాటీ లేదనేసాడు. అబ్బా అనిపించింది, నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఒక అన్న ఉంటారు అనమాట. ఇక్కడ అందరూ అతనికి అన్న అన్న అని పిలుస్తారు. అతనికి అన్న అని పిలిచినప్పుడు నాకు అబ్బా మన ఆంధ్ర గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే మనమే కదా అన్న అన్న అని పిలుస్తాము. సో వీళ్ళు కూడా అంటే ఆంధ్రయే కాదు, నార్మల్గా సౌత్ ఇండియన్స్ అందరూ కూడా పిలుస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అంటే చిల్లర సామాన్లు, చిల్లర తిల్లు తినే వాళ్ళందరికీ బెస్ట్ ప్లేస్ అనమాట. సో నాకైతే ఇంకా నా వెజ్ ప్యాటీస్ దొరకలేదు కదా, ఇంకా నా గతి ఒకటే. సో వెళ్ళిపోతున్నాను, చూపిస్తాను రండి. ఎంతో ఆస్తో చియా క్యాంటీన్కి వెళ్తే చియా క్యాంటీన్ అయితే నన్ను నిరాశ చేసింది. ఇంకా మనకు ఉండేది ఒకటే దారి, మెస్కి వచ్చేసాను. సో మెస్లో ఇంకా మెనూ కూడా చూడాలనిపించలేదు, అంత ఆకలేసింది. సో డైరెక్ట్గా అటాక్ చేసేద్దాం అనుకున్నాను. ఇంకా చూడండి ఫుల్ రష్ ఉంది ఈరోజు. సో ఫుడ్లో అయితే కిచిడి, చపాతీ, ఇంకా కాలీఫ్లవర్, చిక్ పీస్, ఇంకా పకోడీ కూర కూడా చేశారు. దాంతోపాటు పప్పు ఇంకా పాపడ్ అవన్నీ గట్టిగా కుమ్మేసి నేనైతే గీతు రూమ్కి వచ్చేసాను. ఇంకా గీతు రూమ్కి అయితే వచ్చేసాము. ఇగోండి గీతు రూమ్లో ఉన్న దేవుడి గది భలే ఉంది కదా, చిన్న సైజ్ టెంపుల్ అలాగా. ఇంకా టెంపుల్కి వెళ్ళవసరమే లేదు, ఇక్కడే దండం పెట్టుకుంటే చాలు. అసలు ఎందుకు వెళ్తాను టెంపుల్కి? దేవుడు ప్రతి దగ్గర ఉంటాడు, కానీ జస్ట్ పీస్ ఆఫ్ మైండ్కి అయితే నేను వెళ్తాను టెంపుల్కి. మీరు ఎందుకు వెళ్తారు? గీతు చూడండి ఎలా చూస్తుందో, ఏం చేస్తుంది, ఇది దేనికి వచ్చింది, ఏం చేస్తుంది అని. అవునంట, నేను చెప్పలేదు కదా, నేనైతే గీతు రూమ్కి వచ్చింది డిస్కషన్ చేయడానికి, అంటే వర్క్ డిస్కషన్. సో మేము ల్యాబ్ మేట్స్. ఇంకా గీతు వచ్చేసరికి ఫిజిక్స్ ల్యాబ్, ఇంకా నాది బయోసైన్స్ ల్యాబ్. సో మాది ఒక కొలాబరేషన్లో ప్రాజెక్ట్ అయితే ఉంది సార్స్ కోవిడ్ వేరియంట్ మీద. సో సార్స్ కోవిడ్కి 4 వేరియంట్స్ ఉంటాయి కదా, డెల్టా, ఆల్ఫా, బీటా, డెల్టా, గామా. సో ఆ వేరియంట్ని డిటెక్ట్ చేయడం యూజింగ్ ఆప్టికల్ ఫైబర్ని యూజ్ చేసి డిటెక్ట్ చేస్తామన్నమాట. సో ఒక చిన్న కిట్ అయితే తయారు చేస్తున్నాము. ఆ కిట్ కాస్ట్ చాలా తక్కువ. ఇంకా ప్రతి ఒక్కరు ఆ కిట్ని యూజ్ చేసి డిటెక్ట్ చేయొచ్చు అనమాట, మనకి ఏ వేరియంట్తో మనం ఇన్ఫెక్ట్ అయి ఉన్నాము అని చెప్పి. సో అది మా వర్క్. సో మేమైతే ఇంకా ఇప్పుడు డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాం, వర్క్ ఎలా అవుతుంది, ఇంకా ఏమేం చేయాలి, ఆప్టిమైజేషన్కి ఏమేం చేయాలి. మేబీ మీకు అర్థం కాకపోవచ్చు, అర్థమైతే మంచిది, కానీ ప్లీజ్ తిట్టుకోవద్దు. నాకు కూడా అసలు ఏం అర్థమయ్యేది కాదు, ఎందుకురా బాబు ఇది అనిపించేది. అప్పుడు చైనా తీసుకొచ్చింది, ఇప్పుడు నువ్వు కానీ తీసుకొస్తావా కోవిడ్ని అని అనుకుంటున్నారా? అలా ఏమనుకోవద్దు. మేము చేస్తుంది దానికి డిటెక్ట్ చేయడానికి, దాన్ని ఎంత ఈజీగా మనం డిటెక్ట్ చేయగలమో అదే అనమాట నా వర్క్ అంతా కూడా. సో ఇప్పుడైతే మా డిస్కషన్ చూడండి.
पॉजिटिव है नेगेटिव है, ओके। उस पे ये लोग बोल रहे हैं प्लाज्मिड। तो प्लाज्मिड ये पॉजिटिव और नेगेटिव ही प्लाज्मिड है। हाँ, एक पॉजिटिव प्लाज्मिड है, एक नेगेटिव प्लाज्मिड है। मतलब जिसमें हमें एम्प्लीफिकेशन मिल रहा है वो पॉजिटिव है और जिसमें हमें एम्प्लीफिकेशन नहीं मिल रहा है वो नेगेटिव प्लाज्मिड है। हाँ, पहले तुम क्या करते हो एक बार कहानी बताओ, लाइक बस मतलब पहले स्टार्टिंग प्रोसीजर पूरा। प्रोसीजर। अभी तुम्हें मैं सारे दिया है, तो मुझे एंड ये सारे करना है। फर्स्ट step what will be your first step what you do if I am मैंने प्रोब रखा है, ये कंट्रोलर रखा है, ये मिक्सर रखा है, सब कुछ रखा है। नाउ यू जस्ट टेल दिस एज काइंड ऑफ सम स्टोरी, लाइक ताकि मतलब कैसे हम स्टार्ट कर रहे हैं अभी ये रखा प्रोसेस सारा है। यू जस्ट लीव अदर। ఇంకా వచ్చి రాని హిందీతో ఏదో అలా మేనేజ్ చేశాను. గీత కూడా చాలా మంచిది, నిజంగా చాలా క్యూట్, ఇంకా చాలా కైండ్ పర్సన్. నాకు మొత్తం ఐఐటి బాంబేలో తిను నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నిజంగా మీరు నమ్మరు, అంత క్లోజ్ నాకు. సో గీతు మొత్తం అయిపోయాక, డిస్కషన్ అయిపోయాక ఇంకా మాకు పనేం లేదు కదా, ఇంకా కొంచెం చిల్లర మాటలు, సోది మాటలు వీళ్ళ మీద వాళ్ళ మీద వేసుకుంటాం కదా, ఇంకా గాసిప్స్ అవన్నీ అయ్యాక ఇంకా గీత అయితే నా కోసం చాక్లెట్స్ తెచ్చిందనమాట. తను రీసెంట్గా సింగపూర్ వెళ్ళింది, సింగపూర్ కాన్ఫరెన్స్కి అయితే అటెండ్ అయింది. ఇగో అండి ఈ చాక్లెట్స్ అన్నీ తెచ్చింది. ఇంకా మీకు తెలుసా ఈ క్లిప్ కూడా ఇచ్చింది నాకు. సో దాంతోపాటు ఈ బ్యాగ్ ఉంది కదా, రెడ్ కలర్ బ్యాగ్ ఏదైతే ఉందో అదంతా కూడా గీతు సామాన్లు అనమాట. అంటే లైక్ చాక్లెట్స్, కుకీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవ్వండి నాకు కొన్ని అయితే తీసిచ్చింది. నేనైతే ఇంకా ఏమేమి ఉన్నాయని నాకు అస్సలు ఆగట్లేదు ఆతృత, ఏమున్నాయా అని చెప్పి చూసేయాలనిపిస్తుంది. ఇవ్వండి పాల పౌడరు, కాఫీ, టీ చేసుకొని తాగడానికి. ఇంకా నేను మీకు చెప్పాను కదా గీతు అయితే సింగపూర్కి వెళ్ళింది. చూడండి ఈ రెడ్ కలర్ బ్యాగ్ ఉంది కదా, దేనికో తెలిస్తే మీరు నమ్మరు, షాక్ అవుతారు. కూరగాయలకి అనమాట. ఇంకా దాని కాస్ట్ ఎంతో తెలుసా, అక్షరాల 3,000 రూపాయలు. అవును, కూరగాయలకి 3,000 రూపాయలు బ్యాగ్ కొన్నది. ఎవరి కోసమో అని అడిగితే మా అత్తగారి కోసం, ఆవిడకి మరి ఏదో తీసుకురావాలి కదా సింగపూర్ నుంచి అని. ఇగోండి ఈ బ్యాగ్ వచ్చేసరికి వాళ్ళ వదినకి అనమాట. ఇది 4,500 రూపీస్ అంట. ఇంకా నేనైతే షాక్ అయ్యాను, ఏంటి బ్యాగులకి తగిలేసావా అని. లేదు చాక్లెట్కి కూడా తగిలేసాను చూడు అని చెప్పి చూపిస్తుంది. ఇగో అండి. సరే ఇంకా అన్ని చాక్లెట్లు ఒకటి తీసుకొని టేస్ట్ అయితే చేశాను. ఆగు నీకోసం వేరేగా నాకు తెలిసి నువ్వు వస్తావని చెప్పి నీకోసం కూడా చాక్లెట్స్ తెచ్చానని చెప్పి నాకు ఇచ్చింది. ఇంకా గబగబా జిప్పేసేసింది. దీని దగ్గర ఇక్కడే పెడితే ఇదంతా సంసారం అంతా బయటకు తీసేస్తుందేమో అని చెప్పి. మరైతే ఇగోండి నాకైతే ఈ చాక్లెట్స్ ఇచ్చింది. భలే ఉన్నాయి అనమాట. రెండు కూడా హెజల్నట్ మీరు తినే ఉంటారేమో. సర్లే నాకు కూడా కొన్ని చాక్లెట్స్ తెచ్చినందుకు థ్యాంక్స్ అనేది చెప్పాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా కోసం కూడా చాక్లెట్స్ వస్తాయని, అవి కూడా సింగపూర్ నుంచి. సో చాక్లెట్స్ భలే ఉన్నాయి చూడడానికి. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. సరే మరి చాక్లెట్ ఇచ్చావు కదా, పనిలో పని ఒక వీడియో కూడా తీసే అని చెప్పి అయితే అన్నాను. సరే అయితే ఇక్కడ వద్దు, వేరే ప్లేస్లో తీస్తాను పదా అని చెప్పి ఇగో అండి తీసిందనమాట. ఇంకా గీత సింగపూర్ నుంచి నాకు ఈ చాక్లెట్స్ ఎలా తెచ్చిందో తెలుసా. ఇక్కడ ఐఐటి బాంబేలో పిహెచ్డి చేసిన స్టూడెంట్స్కి ఏంటంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు అటెండ్ అయితే వాళ్ళకి అకామిడేషన్కి ఇంకా ఫ్లైట్ టికెట్స్కి అయ్యే ఛార్జెస్ అంతా కూడా ఐఐటి ఇస్తుంది. సో అలా అయితే గీత వెళ్ళి నా కోసం చాక్లెట్స్ తెచ్చింది. దగ్గరికి వెళ్ళామంటే సింగపూర్ చాక్లెట్స్ వచ్చాయి. అది కూడా ఒకటి కాదు, 2 కాదు, 3. చూడండి అసలు సింగపూర్ వెళ్ళడం ఎక్కువ అంటే అక్కడ నుంచి చాక్లెట్ తాగడం మన కోసం అసలు నమ్మలేకపోతున్నాను. నేను చాక్లెట్ తినే కన్నా చూడడానికి బోల్డ్ అంత ఆనందం వచ్చేస్తుంది. అసలు ఆపుకోలేకపోతే చూడండి ఎలా ఆడుతున్నాను. సరే అమ్మ తల్లి, ఇంకా చూసి మురిసిపోయింది చాలు. టేస్ట్ చూడు అంటే ఈ బాక్స్ అయితే నాకు బయట నుంచి భలే నచ్చింది. హాఫ్ కోసిన కోడిగుడ్డులా కనిపిస్తుంది కదా. సరే అని చెప్పి ఈ బాక్స్ అయితే తీసాను. నాకు భలే నచ్చింది చూడడానికైతే. ఇంకా చాలా జాగ్రత్తగా తీస్తున్నాను, ఎక్కడ నా చేతికి అంటికిపోతుందేమో అని చెప్పి. అదైతే ఏమైంది, మొత్తానికి టేస్ట్ చేద్దామని చెప్పి ఒకటైతే తీసాను. టేస్ట్ అయితే నిజంగా నోట్లో పెట్టగానే కరిగిపోయింది అనమాట. చాలా బాగుంది అసలు. హ్యాజిల్నట్ పీసెస్ అలా దొరుకుతున్నాయి తింటున్నప్పుడు. ఇంకా ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోవాలి, రేపు పొద్దున్నే లేచి ల్యాబ్కి వెళ్ళాలి కదా. సో ఈరోజు ఈ వీకెండ్ అయితే ఎలా స్పెండ్ అయింది, అలా గీతుతో ఇంకా చాక్లెట్స్తో భలే క్రేజీగా ఫన్నీగా ఉండింది కదా. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఐఐటి బాంబేలో ఏమైనా స్పెషల్ డిపార్ట్మెంట్స్ గురించి తెలుసుకోవాలంటే అది కూడా కమెంట్ చేయండి. ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అది కూడా చేసేసుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.